ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. పట్టు వదలకుండా శ్రమిస్తేనే అది నెరవేరుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలెన్నో, అధిగమించాల్సిన అవరోధాలు ఇంకెన్నో. దేనికి బెదరకుండా పట్టుదలతో ఓపిగ్గా ముందుకు సాగితేనే గమ్యం చేరుకోవచ్చు. అదే నిరూపించాడా యువకుడు. సాంకేతిక విద్యను అభ్యసించిన ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత 2 ఏళ్ల డిఎడ్ చేసి ఇటీవల విడుదల చేసిన డిఎస్సి ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాడు. ఉద్యోగ ప్రయత్నంలో సాగించిన ప్రిపరేషన్, భవిష్యత్తులో ప్రణాళికల గురించి శ్రీకాకుళం జిల్లా తొలాపికి చెందిన శేషాద్రి నాయుడు మాటల్లోనే విందాం. శ్రీకాకుళం జిల్లా తోలాపికి చెందినటువంటి శేషాద్రి నాయుడు అద్భుతమైనటువంటి ప్రతిభని డిఎస్సి ఫలితాల్లో కనిపించారు. రాష్ట్రంలోని ఎస్జిటి విభాగంలో మొదటి ర్యాంకు సంపాదించారు. ఆయనకు 96.4 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఈ ర్యాంకు రావడం పట్ల ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది, ఈ ర్యాంకు రావడానికి ఏ విధంగా కృషి చేశారన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం. ముందుగా మీకు ఈ ర్యాంకు రావడం పట్ల అభినందిస్తున్నాము. అయితే ఈ ర్యాంకు రావడానికి ఏ విధంగా చదువుకున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు? రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రిపరేషన్ అనేది నేను ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేస్తున్నాను సార్. మొదటి నుంచి కూడా స్టాండర్డ్ బుక్స్ చదవడం, ఆయా సబ్జెక్టులకి నేను సమయాన్ని కేటాయించుకొని తదనుగుణంగా నేను ప్రతిదాన్ని షెడ్యూల్ చేసుకొని చక్కగా చదువుకోవడం వలన అటువైపు సమయభావం లేకుండా ప్రతి సబ్జెక్ట్ని ఎగ్జామ్ పూర్తయ్యే నాటికి, ఎగ్జామ్ సమయం వచ్చే నాటికి నేను కంప్లీట్ చేయగలిగాను సార్. అందువల్ల చాలా ఎఫిషియెంట్గా నేను దీన్ని చేరుకోగలిగాను సార్. అయితే మీరు రోజువారీగా ఎన్ని గంటలు మీరు ప్రిపేర్ అయ్యేవారు? సబ్జెక్టులకి ఏ సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించేవారు? ఒక రోజు ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలనుకునేటప్పుడు ఇన్ని పేజెస్ లేకపోతే ఇన్ని లెసన్స్ అని కంప్లీట్ చేయాలనుకునేటప్పుడు మాత్రం అది కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజు ముగించుకునేవాడిని సార్. ఒక సోషల్ ఒక రోజు కంప్లీట్ చేయాలనుకున్నా, తెలుగులో ఇన్ని లెసన్స్ ఒక రోజు కంప్లీట్ చేయాలనుకున్నా, ఈ రోజు అయ్యడానికి ఒక టెస్ట్ సిరీస్ దానికి అనుగుణంగా రాయడానికి, లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్లో ప్రాక్టీస్ టెస్ట్ చేయడానికి ఒక టైం కేటాయించుకొని అది కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజు ప్రిపరేషన్ ముగిసింది అనే విధంగా నేను అనుకునేవాడిని సార్. ఆ విధంగా ఏదైతే ఎగ్జామ్కి కావాల్సిన మొత్తం సబ్జెక్ట్ ఉంటుందో ఎగ్జామ్ అయ్యే నాటికి కంప్లీట్ చేయడం జరిగింది సార్. అయితే జనరల్గా సాధారణ డిగ్రీ చేసిన తర్వాత బీఈడీ చేసిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళే ఇటువైపుకి వస్తూ ఉంటారు. అయితే మీరు బీటెక్ చేసి టీచింగ్ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? ప్రతిభ కలిగే వారు ఎవరైనా విద్యా రంగంలోనికి రావడానికి మన విద్యారంగం ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉంటుంది సార్. అది మనం ఎంత ఉన్నతంగా చదువుకుంటే అంత ఉన్నతమైన ఆలోచనలతో విద్యార్థులను ఇంకా బాగా తీర్చిదిద్దగలమనే ఒక ఆలోచన ముందు నుంచి కూడా ప్రతి రిపోర్ట్ చెప్తూ వస్తుంది. బీటెక్ చేయడం వల్ల కూడా నాకు ఉన్న సైన్స్ పరిజ్ఞానంతో పిల్లలకి ప్రాథమిక స్థాయి నుంచి కూడా నేను అందించడానికి ఎంతో ఉపయుక్తం అవుతుందని నేను భావిస్తున్నాను సార్. కేవలం ఒక సాధారణ డిగ్రీతో వచ్చే విజ్ఞానం కంటే కూడా 4 సంవత్సరాలు సాధించిన ఇంజనీరింగ్ అనుభవంతో కూడా ప్రత్యక్ష అనుభవాలతో పిల్లలకి సైన్స్ పాఠాలు నేను బాగా బోధించగలనని, ఇది ఎటువంటి ఇబ్బంది కాదని నేను అనుకుంటున్నాను సార్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారా? మీకు ఏమైనా వాళ్ళు ఇన్స్పిరేషన్ గా ఉన్నారా? అయితే ఈ వైపుకి రావాలని ఎందుకు అనిపించింది? మా ఫ్యామిలీ 3 తరాల నుంచి కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు సార్. నాకు కూడా అటువైపు వెళ్ళడానికి, అడుగులు పడడానికి కొంచెం సహకారమైంది సార్. కానీ నాకు నచ్చిన అనేక వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి కూడా ఒకటి కాబట్టి ఇది చేపట్టడంలో మొదటి నుంచి కూడా ఆలోచన ఉండడం వల్ల ఆ సమయానికి నేను దీన్ని చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంతో చేయగలిగాను. ఇలా స్టాండర్డ్ బుక్స్ తీసుకోమని వాళ్ళ ముందు నాకు సజెస్ట్ చేశారు. అదే మార్గంలో ఎస్ఎన్ఎస్ చూస్ చేసుకుని నేను చదువుకున్నాను. అయితే మీకు వచ్చినటువంటి ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మీరు ఊహించారా? మీ ఊర్లో ఇప్పటి వరకు ఎవరికైనా వచ్చిందా? మీ ఊరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది రాష్ట్రంలోనే, మొత్తం అది టీచర్స్ విలేజ్ అని కూడా పేరు పొందింది. ఎవరికైనా ఇలాంటి ర్యాంక్ వచ్చిందా? మీకు ఇలాంటి ర్యాంక్ రావడం పట్ల ఎలా అనిపిస్తుంది? మొదటి ర్యాంక్ వచ్చిన అనుభవాలు అయితే నాకు తెలియదు, కానీ చాలా మంది చాలా ర్యాంకులు సంపాదించారు సార్. అయితే నేను మొదటి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల, నార్మలైజేషన్ అనే ప్రక్రియ ఉండడం వల్ల చివరి వరకు కూడా కొంచెం ఉత్కంఠతోనే ఉన్నాను. బాగా రాసినప్పటికి కూడా మనకు వస్తుందో లేదా అనే ఆలోచన ఉండేది. నేను మార్కుల పరంగా బాగా సాధించాను కాబట్టి నార్మలైజేషన్ వల్ల కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకునే ఆలోచనలో ఉన్నాను. కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు, కానీ ఆనందం అయితే ఉంది. ఈ ఉద్యోగంతో పాటు మిగిలిన ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? మిగిలిన ఉద్యోగాలకు ఏమైనా అప్లై చేశారా? నేను 2020లో సచివాలయంలో డిస్ట్రిక్ట్ టాపర్గా పంచాయతీ సెక్రటరీ సాధించాను సార్. అదే సమయంలో 2022లో నా డైట్ సెట్ పూర్తయిన తర్వాత టీచర్ దీనికి అవుతున్నాను. ఈలోపు నేను గ్రూప్ 2 కూడా రాశాను సార్. చివరి లిస్ట్లో ఉన్నాను. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. అయితే ఇప్పుడు ఏదైతే వచ్చే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? సిలబస్ షీట్ నుంచి బయటకు పోకుండా ఉండడానికి దానికి ప్రామాణికమైన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని ముందు చూసుకోవాలండి. వాల్యూమినస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు సంబంధించిన దానంతా క్రోడీకరించి
క్రోడీకరించి మనం ఒకసారి టెక్స్ట్ బుక్లు చదివిన తర్వాత మళ్ళీ పునరభ్యసనం చేయడానికి క్రోడీకరించిన సమాచారం ఎక్కడైనా ఏదైనా పుస్తకాల్లో ఉందా అని చూసి అవి కూడా స్టాండర్డ్గా ఎగ్జామ్కి అనుగుణంగా మన ఆలోచనల్ని పదును పెట్టే విధంగా ఏమైనా పుస్తకాలు ఉన్నాయా లేదా చూస్ చేసుకొని మీరు దాన్ని కంటిన్యూస్గా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ పునరభ్యసనాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు సార్. ఇది శేషాద్రి నాయుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి శేషాద్రి నాయుడు చెప్తున్నది. ఏదైతే తనకు నచ్చినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, అందుకనే ఇది ఎంపిక చేసుకున్నానని చెప్తున్నారు. కెమెరామ్యాన్ స్వామితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.